ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఏంది ఇలా రెడీ అయ్యారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను మా ఊరికి వెళ్ళానండి. మా ఊర్లో గంగమ్మ గుడి కడుతున్నారండి. ఆడ ఈరోజు గడపలు దూరాలు నిలుపుతున్నారండి. అందుకే వెళ్ళేసి వచ్చాము. చాలామంది అయితే దాతలు చాలా హెల్ప్ చేశారండి గుడికి. మీరు కూడా హెల్ప్ చేయాలంటే వాళ్ళ నెంబర్స్ పెడతాం మేము. మీరు తప్పకుండా మీకు ఎంత తోస్తే అంత హెల్ప్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్లోనే ఉందండి గుడి. ఆ గుడి కూడా చూపిస్తాను మీకు త్వరలోను. మీలో కూడా ఎవరైనా అమ్మవారికి సహాయం చేయాలనుకుంటే గుడికి మీరు కమెంట్ సెక్షన్లో మీరు నాకు కమెంట్ చేస్తే వాళ్ళ నెంబర్ పెడతానండి. మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. మామూలుగా చెప్తున్నానండి నేను. ఈరోజు వచ్చి మన వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అండి. ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే లవర్సే కాదండి, భార్య భర్తలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ప్రేమను పంచితే అదే ప్రేమికుల రోజు అండి. ఈరోజు అయితే మనం చాక్లెట్లతో వచ్చేసాం. కొత్త వీడియో. ఈరోజు మీ అందరికీ వ్యాలంటైన్స్ డే కాబట్టి చాక్లెట్లు అందరూ తీసుకొని కొనుక్కొని తింటుంటారు కాబట్టి నేను కొత్త వెరైటీ చేస్తున్నాను ఈరోజు ప్రేమికుల రోజు స్పెషల్గా నేను చాక్లెట్ మూజ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ఏమి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. చాక్లెట్ ఒక్కటి కొంటే చాలు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఏం అవసరం లేదండి, చాక్లెట్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. నేను ఇది చాలామంది ట్రై చేశారు, చాలా బాగొచ్చింది. నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈరోజు ప్రేమికుల రోజు స్పెషల్గా మన వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను చాక్లెట్ తీసుకున్నాను. నేనైతే నట్స్ చాక్లెట్ తీసుకున్నానండి. మామూలుగా అయితే ఏ చాక్లెట్ అయినా పర్లేదు, నట్స్ది కొంచెం బాగుంటుందని నట్స్ తీసుకున్నాను నేను. మామూలు చాక్లెట్ ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చండి. మనం ఇప్పుడు దీన్ని తయారు చేద్దాము. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు కాసుకుంటున్నాం అండి గిన్నెలో పెట్టుకొని. మనం వేడి నీళ్ళు కాగే లోపల చాక్లెట్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం అండి ఒక గిన్నెలోకి. నేనైతే 2 తీసుకున్నానండి. చూడండి, అన్ని ముక్కలు ముక్కలు గించేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, నీళ్ళు బాగా తెల్లబెట్టేశాను. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు దించేసుకుందాం అండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు చాక్లెట్లో పోస్తున్నానండి. ఈ చాక్లెట్ కరగడానికి మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత పోసుకోవాలండి. నేనైతే ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పోసుంటానండి. కొలత పెట్టలేదు, అందుకే మీకు చెప్తున్నాను. మీడియంగా పోసాను. మనం ఈ చాక్లెట్లు అయితే వాటర్ పోసాం కదండి, వేడి వాటరు, అలాగే వేడి పాలు కూడా పోసుకుంటారు. నేనైతే ప్రస్తుతానికి వేడి నీళ్ళతో చేస్తున్నాను. ఇంకొకసారి పాలతో చేసి చూపిస్తానే. నీళ్ళు ఎక్కువ పోసేసుకోకండి. ఈ చాక్లెట్కి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత పోసుకొని కరగబెట్టుకోవాలి. మరీ లూజ్గా చేసేసుకోకండి. ఇది ఇంకా ఉంది, నాకు కరగలేదు. నేను 2 చాక్లెట్లు తీసుకున్నాను కదా పెద్దవి. నేను కూడా ఇది చూసి ట్రై చేసిందేనండి. అందరూ బాగా చేస్తున్నారని నేను కూడా చేశాను. ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్రేమికుల రోజు కాబట్టి నేను వాళ్ళందరి కోసం చేస్తున్నానండి ఈరోజు. చూడండి, మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇవన్నీ నట్స్ ఉన్నాయి. ఇంకా మనం దీన్ని చల్లారి పెట్టుకొని ఒక 3 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకుందాం. అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఒకసారి కదండి 3 సార్లుగా ఆపి పట్టుకుందాము. ఎందుకంటే ఇది బాగా బుడగలుగా రావాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతానండి. చూడండి, ఇలా పట్టుకోవాలి మిక్సీలో. చూడండి, బబుల్స్గా ఎలా వచ్చిందో పైన. అలా పట్టేసి దీన్ని బౌల్లో పోసి ఒక 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి చాక్లెట్ మూజ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లో పోస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. నాకు నట్స్ ఉన్నాయి కాబట్టి కింద అక్కడక్కడ తగలడానికి కొంచెం వేసానండి. ఇప్పుడైతే ఈ చాక్లెట్ మూజ్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటలు పెడతానండి. అయిపోయాక చూద్దామండి. చూసారండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చాక్లెట్తోనే చేసుకున్నాం. ఇది ఫ్రీజ్ అయిపోయాక చూద్దామండి ఎలా వచ్చిందో.
మన చాక్లెట్ మూజ్ రెడీ అయిపోయిందండి. ఇదైతే నేను 2 గంటలు అని చెప్పాను కదండి, మనకు 3:30 గంట దాకా పట్టింది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దామండి. చూడండి, క్రీమీగా భలే వచ్చిందండి. చూడండి ఎలా వచ్చిందో, చూడండి సూపర్గా వచ్చిందండి. టేస్ట్ చూస్తున్నా అండి, చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి మీకోసం నేను చేశానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.